गुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुदान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितान् च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्वीषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिया वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी, थैंक यू माताजी। థ్యాంక్ యూ సో మచ్ మనీషా మాతాజీ ఫర్ డూయింగ్ ప్రేయర్స్. చాలా చక్కగా చెప్పావు. హరే కృష్ణ. సో మనం లెసన్ స్టార్ట్ చేద్దాము. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రణామ అందరికీ కూడా. మై హరే హంబల్ కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat pranam to Matajis and Prabhujis. Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Jayapataka Swami iti namine Namacharya Padaya Nitai Kripa Pradayini Gaurakata Damadaya Nagara Gramatharine Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami iti namine Namaste Saraswate Devi Gauravani Pracharine నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. हरे कृष्ण. శ్రీ రాధే రాధే. హరే కృష్ణ. సో మనము దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకం చదువుకుంటున్నాము. దాంట్లో 70వ అధ్యాయం అని అనుకుంటా. శ్రీకృష్ణుడు కుచేలుని అనుగ్రహించుట కలుసుట అనేది ఉంది ఇందులో. సో మనము శ్రీ రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण.
చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. నిన్నటి స్టోరీలో ఏం జరిగింది? నిన్న శ్రావణి మాతాజీ తీసుకున్నారు. ఆ స్టోరీ యొక్క జస్ట్ హెడ్డింగ్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. బల్వానుని వధ, బలరాముడు తీర్థస్థలం. బలరాముడు తీర్థస్థలానికి వెళ్ళారన్నమాట. ఏ ప్లేసెస్ వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, ఏంటి అని బలరాముడు గురించి కూడా కొంతవరకు గ్లోరిఫికేషన్, అంటే ఆయన ఎవరు ఏంటి అనేది మనము తెలుసుకోగలిగాం. సో ఇక్కడ మామూలుగా భాగవతం ఎవరికి చెప్తున్నారంటే శుకదేవ గోస్వామి ఆయన ఎవరికి, పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారనమాట. ఎక్కడ అంటే నైమిషారణ్యంలో ఋషులు చెప్తారు. ఇక్కడ వీళ్ళు అందరూ కూడా గ్యాదర్ అయ్యి బద్రికా ఆశ్రమం దగ్గర చెప్తూ ఉంటాడనమాట. సో అవన్నీ కూడా పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్పారు ఏంటి భాగవతంలో చర్చించుకోవడానికి మనకి వ్యాస మహర్షి చక్కగా రాసి ఉంచారు. సో ఈ కృష్ణ లీలలు అనేది మనం చూస్తున్నాం ఏంటంటే 10వ క్యాంటో అని అంటారు. అయితే నేను ఇంకా 10వ క్యాంటో వరకు రాలేదు, చదువుతున్నాను, భాగవతం 4లో ఉన్నాను ఇంకా. సో ఆ 10వ క్యాంటో వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. వీళ్ళందరూ చదువుతారో లేదో అని మనకి ఇక్కడ శ్రీల ప్రపాదులు వారు ఏం చేశారంటే శ్రీకృష్ణుడు అనేది ఒక పుస్తకము రాశాడనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని. సో ఆ పుస్తకం మనం చర్చించుకుంటున్నాము. ఆల్రెడీ 80th అనుకుంటా ఈరోజు చెప్పుకుంటున్నాము. ఇంకో 10 ఉన్నాయి, అయిపోతుంది ఈ పుస్తకము. సో అందరూ కూడా యాబ్సెంట్ అవ్వకుండా రావడానికి ప్రయత్నం చెయ్యండి. సో ఈ పుస్తకం మళ్ళీ ఎప్పుడు చదువుకుంటామో జీవితంలో మనకు తెలియదు. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి చదువుకుంటూ ఉంటాం కాబట్టి లాస్ట్ 10 విన్నా కానీ మంచిదే. సో శ్రీకృష్ణుడు సుధామని కలుసుకొనుట. సుధాముడు ఎవరు? సుధామ ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క చిన్ననాటి స్నేహితుడు అనమాట. సో శ్రీకృష్ణుడు వ్రజభూమిలో అంటే బృందావనంలో ఉన్నప్పుడు అందరూ కలుసుకుని గోవుల్ని తీసుకెళ్ళి అడవిలోకి మేపుకొని రావడము, అందరూ కలిసి పళ్ళు కోసుకుని తినడము, తర్వాత వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలన్నీ కృష్ణుడికి పెట్టి వాళ్ళకి తినడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా సుధామ కూడా శ్రీకృష్ణుడు బలరాముడు గురుదేవుల దగ్గరికి వెళ్తారు కదా అభ్యసించుకోవడానికి, ఏంటి విద్యను అభ్యసించుకోవడానికి. అప్పుడు సుధామ కూడా వెళ్తారన్నమాట. హరే కృష్ణ. సో సుధామ కూడా విద్యను అభ్యసించడానికి కృష్ణుడు బలరాములతో పాటు వెళ్తారు. అక్కడ విద్యను అభ్యసించేటప్పుడు గురుపత్ని ఏమి చెప్తే అది వింటారనమాట. గురువుతో పాటు గురువేమో విద్యని చెప్తూ ఉంటారు, అంటే ఎడ్యుకేషన్ ఇస్తారు. కానీ అక్కడ వాళ్ళు మనలాగా కాదనమాట, గురుకులం అంటారు ఇప్పుడు కూడా. అంటే పిల్లల్ని అక్కడే ఉంచేసేయాలి ఒక 10-15 సంవత్సరాలు. మొత్తం విద్యను అభ్యసించిన తర్వాత ఇంటికి వచ్చి గృహస్థాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా బ్రహ్మచారిగా కన్వర్ట్ అలాగే కంటిన్యూ అవుతారు, అది వాళ్ళ ఇష్టం. సో అక్కడ మనకి ఇప్పుడు మనం ఏంటంటే రివర్స్లో మనమే ఫీజు కడతాం, హాస్టల్ ఫీజు అవన్నీ చెల్లించి తర్వాత విద్య అభ్యసించిన తర్వాత వస్తాం. ఈ టీచర్లు అందరూ ప్రిన్సిపాల్ కానీ టీచర్ కానీ భయపడుకుంటూ ఉంటారనమాట. ఫీజు కట్టాం కదా మనం ఏమైనా అడగొచ్చు వాళ్ళని అని చెప్పి. సో కొట్టకుండా తిట్టకుండా చాలా అల్లారు ముద్దుగా అక్కడ కూడా పెంచుతూ ఉంటారు. ఆ రోజుల్లో అలా కాదనమాట. మనం ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటామో అవన్నీ ఆశ్రమంలో పిల్లలు ముందు లేచి పనులు చేసి గురువుగారికి ఏమేం కావాలో అవన్నీ సమకూరుస్తారు. అది కాకుండా గురు పత్ని కూడా చెప్పే పనులన్నీ వాళ్ళు చేస్తారనమాట. గురుపత్ని ఏం పనులు చెప్తుంది అనుకుంటున్నారు మీరు? ఏం చెప్పచ్చు ఉదాహరణకి? కట్టెలు కొట్టుకురావటము, పొయ్యిలో అప్పుడు వంట చెరుకు అనేది కర్రలతోనే వండుకునేవారు. సో అవి ఎండు పుల్లలు అనేది అడవిలో దొరుకుతాయి అన్నమాట. అడవికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ పుల్లలన్నీ ఏరుకుని కట్టుకుని రేపు వంటకు అవసరమైనవి పట్టుకుని, ఆ తర్వాత పువ్వులు పళ్ళు అన్నీ కూడా కొనుక్కునేది ఏమి ఉండదు అక్కడ. బజార్లు మార్కెట్లు మాల్స్ ఏమి ఉండవు.
అన్నీ కూడా వీళ్ళే కూరగాయలు కూరగాయలు సేకరించి పట్టుకుని రావాలన్నమాట. సో అవన్నీ చాలా చాలా శుభ్రం చేయాలి, వంటకు అందించాలి మాతకి ఇలా. సో ఇలా అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ గురుపత్ని కూడా ఆమె సమానంగా ఆమె కొడుకుల్లాగే ఆమె పిల్లల్లాగే చూసుకుంటుంది ఆవిడ కూడా. సో ఒక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు వెళ్తారు అడవికి. వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ అని ఇప్పుడు మనం ఎలా కట్టిస్తాం పిల్లలకి ఆ విధంగా అన్ని సమకూరుస్తారు. అయితే ఒక్కసారి ఈ గురుపత్ని ఏం చేస్తుందంటే అటుకులు మూట కట్టిస్తుందంట. అటుకులు అంటే తినడానికి దారిలో తినడానికి పనికొస్తాయి అని చెప్పేసి కట్టిస్తుంది. ఆ అటుకులు తీసుకుని వీళ్ళు వెళ్తారు. తర్వాత వీళ్ళు సేద తీర్చుకోవడానికి చిన్న చిన్న పనులు చేస్తున్నారు కదా, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఎండ కొట్టడం అని కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనిపించినప్పుడు సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు దగ్గర కుచేలుడు అంటే సుధామ కూర్చున్నాడంట, కృష్ణుడు పడుకున్నాడు. జస్ట్ ఆయన దగ్గర పడుకున్నాడు, లయింగ్ డౌన్ అంటాం కదా, గాఢ నిద్రపోకపోయినా అలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఈ సుధామకు ఆకలేస్తుందంట. ఆకలేస్తే గురుపత్ని ఇచ్చిన మూట అంతా ఇప్పుకొని పరాపరా నములుకొని తింటూ ఉంటాడు. అయితే కృష్ణుడు నాకు పెట్టకుండా నువ్వు ఎలా తింటావు అని ఒక పరీక్ష పెడదామని అడుగుతాడంట. ఏమి తింటున్నావు సుధామా బాల్యమిత్ర, ఏం తింటున్నావో నాకు చెప్పు అని అంట. ఏముంది తినడానికి మన్ను అంటాడంట. అంటే అతనికి ఇవ్వడానికి పంచుకొని తినడానికి ఇష్టం లేదనమాట. మామూలుగా స్నేహితుడే కదా దేవాది దేవుడు అని అప్పటికి గుర్తించలే, ఇంకా ఫ్రెండే కదా అని చెప్పి ఏముంది తినడానికి మన్ను, ఏముంటాయి కృష్ణ ఇక్కడ ఏమి లేవని మొత్తం అటుకులన్నీ తినేస్తాడు. కృష్ణుడు పెట్టకుండా తిన్నాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడు అప్పుడు ఏమన్నాడు, మందహాసంగా నవ్వుకుంటాడు, ఊరుకుంటాడు. ఆ సంఘటన అలా జరుగుతుందన్నమాట. తర్వాత పెద్ద అయిన తర్వాత అతడు ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణులకి ఏముంటుంది అంటే పూజలు పునస్కారాలు చేయడము, ఒకరి ఇంటికి వెళ్ళి ఏదైనా వ్రతం చేయించడము. ఇప్పుడు కాలంలోనైతే బాగా రేట్లు పెంచేశారు, వేలకు వేలు తీసుకుంటున్నారు. ఒక వ్రతం అంటేనే మనకు ఒక 10,000 ఏదో ఖర్చు అవుతుంది. వాళ్ళకి దక్షిణగా ఇవ్వడము, మళ్ళీ మనం తెచ్చిన పళ్ళు పొలాలు బియ్యం అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. కొంతవరకు పర్వాలేదు, అయినప్పటికీ కూడా ఈ సాఫ్ట్వేర్లో వచ్చినన్ని లక్షలు లక్షలు అయితే వాళ్ళకి రావు. మనం బ్రాహ్మణుల దగ్గర కొంచెం ఉదారంగా ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు మన ఇంటికి వచ్చి మన కార్యక్రమాన్నంతా పుణ్య ఫలాన్ని మనకి ఇస్తారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని చూసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో అప్పుడు కాలంలో కూడా అలాగే ఉండేవాడు కుచేలుడు. నాకు కుచేలుడు కుచేలుడు అని వస్తుంది, సుధామ అని అంటారు. కుచేలుడు అని ఎందుకు వస్తుందంటే మేము చిన్నప్పుడు మాకు స్టోరీలు చెప్పేటప్పుడు అలా చెప్పేవారనమాట, అది రీజన్. సో సుధామ బ్రాహ్మణుడు అయితే చాలా కటిక దరిద్రం అనమాట. పిల్లలేమో అప్పుడు ఇలా ఇప్పుడులాగా కంట్రోల్ ఏమీ లేదు, ఎంతమంది పుడితే అంతమంది పిల్లలు. సో పిల్లలు చాలా మంది ఉండేవారు, ఆయనకి ఒక 10 మంది పిల్లలు ఇంకెక్కువ చెప్తారు. సో ఆ పిల్లలకి అన్నం పెట్టడం కానీ చాలా దరిద్ర స్థితిలో ఉంటాడనమాట. చాలా అంటే చాలా కష్టాలు పాలవుతూ ఉంటాడు. సో అప్పుడు భార్య అంటుంది, నీ బాల్య స్నేహితుడు కృష్ణుడు ద్వారకాధీశుడు అయ్యాడు ఇప్పుడు, అంటే హీఈస్ అ బిగ్ కింగ్. ఈ దారం ఎక్కి దూరా. హరే కృష్ణ. మాతాజీ లక్ష్మి జగదీష్ మాతాజీ కొంచెం మ్యూట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇక్కడ ఆ పరిస్థితి అనమాట. అప్పుడు ఆయన భార్య పిలిచి చెప్తుంది, ఆయన వైఫ్ లక్ష్మీదేవి అంటే చాలా ఐశ్వర్యవంతులు వాళ్ళు. నీవు వెళ్ళి మన ఈ దరిద్రాన్ని ఆయనకి చెప్పు, ఇలా తినడానికి కూడా లేదు, పిల్లలకి నీళ్ళు ఇచ్చి కూడా ఉంచుతున్నాం ఒక్కొక్క పూట అని కొంచెం చెప్తే ఏమైనా హెల్ప్ చేస్తాడేమో రాజు కదా అని అంటే ఆయనకి బాగా నామోషిగా ఉంటుంది, వెళ్ళాలనిపించదు అనమాట. ఎందుకంటే ఒక భక్తుడికి భౌతిక ప్రపంచంలో కావలసిన కోరికలు కోరుకోవాలంటే ఇష్టం ఉండదు. నిన్న మనం డిస్కస్ చేశాం కదా, గుడికి వెళ్ళాలంటే ఇష్టం ఉంటుంది కానీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఇష్టం అంటే కొంత భక్తి మనకి సాధనా శక్తి వల్ల కొంత పెరుగుతుంది. సో అలా అస్సలు ఇష్టం ఉండదు అనమాట సుధామకి. ఇష్టం ఉండక అసలు వెళ్ళడానికి, కానీ ఒక ఆలోచన వస్తుంది అతనికి,
ఏంటి అంటే, సరే నేను ఈ కోరికను కోరుకోకపోవచ్చు, కానీ ఒక దర్శనం అయితే అవుతుంది కదా దేవాది దేవుడిది. ఇప్పుడు నమ్ముతున్నాడనమాట శ్రీకృష్ణుడు దేవాది. ఇన్ని లీలలు తెలుసుకున్నాడు కదా, చూశాడు. సో కృష్ణుడి దర్శనం అన్న అవుతుంది, నేను కృష్ణుడిని కలుసుకోవచ్చు అని చెప్పి బయలుదేరి వస్తాడనమాట. అయితే ఎవరన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఏవో ఒకటి మనం తీసుకెళ్తాం కదా. రిటర్న్ గిఫ్ట్స్ సంగతి ఈ మధ్య పుట్టుకొచ్చింది. అది మనం రిటర్న్ గిఫ్ట్స్ చూసాం కూడా ఒక కృష్ణ కథల్లో కదా. అందరూ ఎక్కడైతే హస్తినాపురానికి వస్తారో, సో యుధిష్ఠిరుడు వాళ్ళందరూ కూడా బాగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా పెడతారు. సో అలా ఈ రిటర్న్ గిఫ్ట్స్ కాదు, కానీ ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను కదా, ఏమైనా తీసుకెళ్దాము, మరి మన దగ్గర ఏమీ లేదు కదా అని అనుకుంటారు ఇద్దరు భార్యాభర్తలు. అప్పుడు ఆమె పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి ఈ ఇంట ఆ ఇంట కొన్ని అటుకులు సేకరిస్తుంది అనమాట. అటుకులు సేకరించి ఆ చింకి ఆయన వేసుకునే కండువా కూడా సగం సగం అంతా చిరిగిపోయి ఉంటాయి అనమాట. ఆయన కట్టుకునే పంచ కూడా చిరిగిపోయినట్లు ఉంటుంది. చాలా బీద స్థితిలో ఉంటాడు. అండ్ ఆహారం సరిగ్గా లేక చిక్కి శల్యం అయిపోయి బాగా ముసలి వాళ్ళలాగా అయిపోయి ఉంటాడనమాట. సో ఆ చిరిగిపోయిన తుండులోనే కొంత అటుకులు మూట కట్టి భర్తకిచ్చి, మీరు వెళ్ళిరండి, మనకంతా శుభమే జరుగుతుంది, ఆయన ఏదో ఒక టైప్లో అంటే ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు అన్నట్లు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తుంది భార్య. కృష్ణుడు వస్తాడనమాట. వచ్చేసరికి రాజభటులు ఉంటారు కదా, వాళ్ళు అడ్డగిస్తారనమాట. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు, ఎంతోమంది వస్తారు, వాళ్ళు గెస్ట్లా పని వాళ్ళు. ఈ మధ్య కాలంలో అయితే మనకు ఒకలాంటి భయం కూడా అయిపోయింది కదా. అస్సలు తెలియని వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అనేది కూడా కొంచెం జాగ్రత్తలో మనం ఉంటున్నాము. అండ్ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి. ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే మన పరిచయం చెప్పాలి, మన పేరు చెప్పాలి, అప్పుడు ఆ ఇంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ మనం వెళ్ళలేము. ఇలా జాగ్రత్తలు ఉన్నాయి. అయితే అప్పట్లో కూడా ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, మంత్రిని కలవాలి, ఎన్నో ఉంటాయి అన్నమాట. సో అయితే కుచెలుడు అవన్నీ ఏం చేయలేదు, డైరెక్ట్గా వచ్చాడు. ఈ రాజభటులు ఉంటారు కదా, ఇద్దరు అడ్డగిస్తారనమాట. అడ్డగించేసి అప్పుడు అంటాడు, కృష్ణుడు నా బాల్య స్నేహితుడు, సుధామ వచ్చాడని ఒక మాట చెప్పండి, వెళ్ళి లోపలికి వెళ్ళి వస్తే చెప్తే అప్పుడు ఆయనే పర్మిషన్ ఇస్తాడు అని అంటే అసలు వినరు ఆ ద్వారపాలకులు అనమాట. ఇంకా కొట్టి బయటికి పంపించేస్తాడు. నీ వేషం చూడు, నీ అవతారం చూడు, నువ్వు ఒక రాజుకి ఫ్రెండ్ ఏంటి, కొంతలో కొంత అర్హత ఉండాలి రాజుని కలవాలంటే అని చెప్పేసి తరిమేయడమే కాదు, తోసేస్తారనమాట. పాపం పడిపోబోతూ కృష్ణ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇంకా కృష్ణుడు ఎక్కడున్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడనమాట. శయనా మందిరంలో రుక్మిణీదేవితో పాటు ఉన్న ప్లేస్ నుండి ఒక్కసారి సుధామ అరిచేసరికి పిలిచాడు కృష్ణ అని. పరుగున వచ్చి సుధామని కౌగిలించుకుంటాడంట. కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్తే వీళ్ళు ద్వారపాలకులు ఉన్నారు కదా ఇక్కడ సైనికులు, వాళ్ళు నివ్వెరపోతారంట, ఇదేంటి ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. అప్పుడు మామూలుగా మనం గెస్ట్లు వస్తే ఫస్ట్ హాల్లో కూర్చోబెడతాము, మరీ క్లోజ్ వాళ్ళైతే లోపల ఇంకో హాల్ ఉంటే అక్కడ కూర్చోబెడతాం, ఇంకా క్లోజ్ వాళ్ళైతే బెడ్రూమ్లోకి వెళ్దాం అని చెప్పేసి కూర్చోబెట్టుకుంటాం కదా. సో సుధామ ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఈయన రాజు అయ్యాడు, ఎన్నో లీలలు చేశారు కృష్ణుడు, అయినప్పటికీ కూడా సుధామని కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్ళి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. అప్పటికే రుక్మిణీదేవికి అర్థమైపోయింది అనమాట ఏంటి అనేది. సో రుక్మిణి ఎవరో కాదు, లక్ష్మీదేవియే కదా, రుక్మిణి అవతారం. సో ఆమె పెద్ద పళ్ళని తెచ్చేసి నీళ్ళ చెంబు పట్టుకొచ్చి ఆయన పాదాలు కడుగుతాడు కృష్ణుడు. సుధామ యొక్క పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటాడు అనమాట. అంటే భక్తులకి అంటే భగవంతుడికి అంత ప్రీతి అన్నమాట. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక బ్రాహ్మణ్ణి ఎలా ఆదరించాలి మానవులు అని చెప్పటానికి కృష్ణుడు ఆ విధంగా చేస్తాడనమాట. అవి నెత్తి మీద చల్లుకొని ఇంకా రుక్మిణీ మాత కూడా టవల్ అందిస్తే కాళ్ళు ఒత్తి తుడిచి పువ్వులతో పూజించి ఇంత చేస్తే అసలు ఆయనకి
ఆశ్చర్యం వేసిపోతుంది అనమాట. నివ్వెరపోతాడు, వద్దు అని కూడా వారించలేని పరిస్థితి అనమాట. కళ్ళెమ్మట నీళ్ళు ఇలా కారుతూనే ఉంటాయి, కృష్ణుడా ఏంటి అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఆలింగనం చేసుకుంటూ నా ఫ్రెండ్ నా ఫ్రెండు నా స్నేహితుడు అని రుక్మిణికి చెప్తూ ఆ విధంగా ఉంటే చూస్తాడనమాట. నెమ్మదిగా కృష్ణుడికి ఆ మూట కనిపిస్తుంది, ఆ కండువాలో ఉండే మూట అనమాట. సో అది ఏంటి, నా కోసం ఏం తెచ్చావు సుధామా అని అంటే, ఏముంటాయి కృష్ణ, నా దగ్గర నా పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఏం తీసుకురాగలను అని అంటాడు. అంటే లేదు లేదు, నువ్వు నా కోసం ఏమో తెచ్చావు అని ఆ మూట తీసుకుని వద్దు వద్దని వారిస్తున్నా సరే ఆయనకి బాగా చిన్నతనం అనిపిస్తుంది అనమాట. ఎవరికి, సుధామాకి. ఇంత పెద్ద భవనంలో రాణి రాజు ఇద్దరు కలిసి నా కాళ్ళు కడగడం ఏంటి, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం ఏంటి, నేనేమో ఈ అటుకులు వాళ్ళింట్లో వీళ్ళింట్లో అడిగి తెచ్చిన మూటను నేనేమి ఇవ్వను అని చెప్పి కొంచెం నామోషిగా ఫీల్ అవుతాడు. అనుకొని తర్వాత శ్రీకృష్ణుడు ఆ మూట ఎలాగైతే తీసుకుని ఇప్పుతాడనమాట. ఇప్పి కొంచెం ఇలా కొన్ని తీసుకుని నోట్లో వేసుకుంటాడనక. అప్పటికే ఐశ్వర్య లక్ష్మి ఎవరు, రుక్మిణీదేవి. ఆమెకు తెలిసిపోతుంది ఇంకా అక్కడ ఐశ్వర్యం నిండిపోతుంది అని సుధామ ఇంటి దగ్గర. మళ్ళీ ఇంకోటి వేసుకుంటాడంట, ఇంకో బుక్కెడు అనమాట. వేసుకునేసరికి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అప్పుడు వారిస్తుందంట రుక్మిణీదేవి, ఇంకా చాలు అని చెప్పేసి ఆ మూట తీసుకుంటుంది. సో అలా ఎప్పుడైతే అటుకులు అప్పుడు ఒకానొక సమయంలో కృష్ణుడికి ఇవ్వకుండా తిన్నాడు కదా, సో అంత దరిద్రాన్ని ఆయన అనుభవించారు అని చెప్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడికి మళ్ళీ అటుకులు సమర్పించుకున్నాడో మళ్ళీ అతనికి ఐశ్వర్యం, మొదటి నుంచి కూడా ఎంత ఐశ్వర్యవంతుడు కాదు, కానీ ఐశ్వర్యం బాగా లభిస్తుంది. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ సుధామ వెళ్ళిపోయేటప్పుడు బండి ఎక్కించి, అవన్నీ సుధామకి ఏం తెలియదు, వాళ్ళ ఇల్లు ఏం మారుతుంది, ఏం ఐశ్వర్యం వచ్చింది ఏమి తెలియదు అనమాట. అయితే అప్పుడు అనుకుంటాడు, ఇంత రాజు ఇంత సన్మానించారు, నాకు కడుపు నిండా ఇంత మంచి భోజనం పెట్టారు, కానీ అక్కడ నా పిల్లలు నా భార్య నకనగలాడుతున్నారు, నాకు తినడానికి ఒక్క పూట భోజనం కూడా లేదు కదా, పోనీ ఇవన్నీ మూట కట్టుకుని నేను తీసుకెళ్దామా అంటే ఏ విధంగా అడగలను నేను కృష్ణుని అని అనుకుని ఆయన బాధపడుతూ బండెక్కుతాడంట. బండెక్కేసరికి కుండలతో అన్ని పెడుతూ ఉన్నారు. ఏంటివి అంటే పెరుగు, పాలు, వెన్న, ఇవన్నీ నీ పిల్లలకి ఇవ్వండి అని పిండి వంటలు. ఓహో ఇంతేనా, ఇవన్నీ ఏంటి ఒక వారం రోజులకి సరిపోతాయేమో, మరి నేను ఎలా బతికేది, కనీసం ఒక చిన్న ఉద్యోగం, ఒక బ్రాహ్మణులాగా ఒక గుడిలోనూ ఎక్కడో ఉద్యోగం అడగడానికి కూడా ఆయనకు అంత నామోషి అనిపించింది అనమాట. అంటే దేవాది దేవుడిని ఏం అడగకూడదు, ఆయనే తెలుసుకుని ఇస్తాడు అనే నమ్మకం అనమాట. అసలు అడగాలనిపించలేదు, ఆ దివ్యమూర్తిని చూస్తే ఆనందం వేసిపోయింది. పైగా ఇన్ని మర్యాదలు చేశారు. సో ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడనమాట. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అతనికి, ఎందుకంటే భార్య అడుగుతుంది కదా ఏం తెచ్చావు అని చెప్పేసి. వేరే ఇళ్లలోకి వెళ్ళి మనం పూజ చేసి అతను వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడు, వాళ్ళు ఇచ్చిన పళ్ళు ఫలాలే అవే తీసుకొస్తాడు. సో ఇక్కడ కృష్ణుడు అంత రాజు, అంత ఐశ్వర్యవంతుడు అయినప్పుడు మళ్ళీ అవే పట్టుకొస్తే 2-3 రోజులు తింటారేమో, ఆ తర్వాత ఏంటి మీ భార్యకి ఎలా ఆన్సర్ చెప్పాలని కొంచెం నిరుత్సాహంగానే అతను వెళ్తాడు. వెళ్ళేసరికి అతను ఉండే పూరి గుడిసె ఇల్లు పెద్ద భవనం లాగా మారిపోతుంది అనమాట. చాలా పెద్ద భవనం, ఒక ప్యాలెస్ లాగా అనమాట. ఇంకా పిల్లలందరూ చక్కని వస్త్రాలు వేసుకొని ఇటు అటు పరిగెడుతున్నారంట. పరిచారకులు అంటే పని మనుషులు కూడా ఎంతో మంది పట్టు వస్త్రాలు వేసుకొని ఇటు అటు తిరుగుతున్నారంట. ఆ తర్వాత భార్య 7 వారాల నగలు దిగేసుకొని ఎదురొస్తుందంట. ఈయన అసలు గుర్తుపట్టాడు అనమాట. ఏంటి అంటే, చూసారా నేను చెప్పానా శ్రీకృష్ణుడిని మీరు కలిసినంతలోనే మనకి ఎంతో మార్పు వస్తుందని, మనకన్నీ ఇవన్నీ వాటంతట అవే మనకి వచ్చేసాయి, ఈ ఇల్లు మనదేనండి రండి లోపలికి అని చెప్పి తీసుకెళ్తుంది. తర్వాత ఆయన వచ్చిన బండిలో అన్నీ చూస్తే మణులు, మాణిక్యాలు, అవి వెన్న, పాలు, నెయ్యి అని అనుకున్న చోట అంతా కూడా మంచి మంచి కాసులు, బంగారు నాణాలు, వెండి నాణాలు,
ఇవన్నీ ఉన్నాయి అంట అనమాట. సో గొప్ప ఐశ్వర్యవంతుడు అయిపోతాడనమాట సుధామ ఎప్పుడైతే దేవాది దేవుడు కరుణించాడో. సో ఇది సుధామ కృష్ణుడి యొక్క కథ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు అనమాట. సుఖదేవ్ గోస్వామి శ్రీకృష్ణుడి గురించి భాగవతం అంతా కూడా శ్రీకృష్ణుడి గురించే చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఎందుకని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ లీల చెప్పాడు అని చెప్పడానికి మనము బిగినింగ్లో కొన్ని ప్రశ్నలు జవాబులు, అంటే పరీక్షిత్ మహారాజు ఏమేమి గమనించారు, ఈయన భాగవతం చెప్తూ ఉన్నాడు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్యాంటోలు అయిపోయినాయి. 10వ క్యాంటోలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఆ 9లో ఏమేం చెప్పారు, ఆ లోపల పరీక్షిత్ మహారాజ్కి దేవాది దేవుడు అంటే ఏంటి అనేది అర్థమైంది అనమాట. ఇప్పుడు మనం భగవద్గీత 1, 2, 3 అలా అన్ని యోగాలు చదువుకుంటున్నాం కదా, కర్మయోగా అని, భక్తి యోగా అని, జ్ఞాన యోగా అని, సన్యాస యోగా అని, ఇలా ఈ యోగాలన్నీ మనం కవర్ చేస్తూ ఉంటే మనకు కొంత జ్ఞానం అనేది వస్తుంది. అలాగే పరీక్షిత్ మహారాజ్కి ఎక్కువ సమయం లేదు, 7 రోజులే. ఆ 7 రోజుల్లో కొద్ది రోజుల్లో ఇవన్నీ తెలుసుకుని అవి ఏంటి ఏమంటున్నాడు. ఇప్పుడు మనం ఎన్ని లెసన్స్ నిన్న మనం కొంత డిస్కస్ చేసాం కదా, ఎన్నో రకాలుగా మనం కథలు చెప్పుకుంటూనే ఉన్నాం. అది ఎంతవరకు అవగాహన వచ్చింది, ఈ పిల్లలు ఎంత నేర్చుకున్నారు అంటే, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఎంత నేర్చుకున్నారు అని అప్పుడప్పుడు క్వశ్చన్లు వేసినప్పుడు వాళ్ళ సమాధానం చాలా కరెక్ట్గా వచ్చినప్పుడు గురువుకి ఎంతో ఆనందం వేస్తుంది అనమాట. సో ఆనందము సుఖదేవ్ గోస్వామి చాలా ఆనందించాడు. సరే ఏదో ఇప్పుడు ఒక వారం రోజుల్లో చచ్చిపోతున్నామని మనని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము, ఈ అకౌంట్లో అంత ఉంది, అది ఇంత ఉంది, ఇది ఇంత, నా పిల్లల్ని చూడాలని ఉంది, నా మనవరాళ్ళని చూడాలని ఉంది, వాళ్ళతో ఏమన్నా చెప్పే ఇవే ఉంటాయి భౌతిక ఆలోచనలు. కానీ పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు, అన్ని భౌతికం వదిలేసుకున్నాడు. నేను ఏం చేయగలను, వాట్ ఈస్ ద బెస్ట్ అని ఋషుల్ని అడిగితే భాగవతం వినాలి అని చెప్పారు. సో ఆయన భాగవతం వినడమే కాదు, వంట పట్టించుకుంటున్నాడు అనమాట. అంటే మనస్ఫూర్తిగా వింటున్నాడు. విని నేను భగవద్ధామానికి వెళ్ళాలి అనేది ఆలోచన ఆయనలో వచ్చి, భగవత్ లీలాలన్నీ కూడా ఏదో కాదది ఆధ్యాత్మిక ఆనందము, అంటే మనకి చాలా సంతోషం కలిగించేవంటివే ఇవన్నీ కూడా అని అతను అంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం అతను ఏమన్నాడు అని. సో శ్రీకృష్ణుడు సుధామాని కలుసుకుంటా, సుఖదేవ్ గోస్వామి నోట శ్రీకృష్ణ బలరాముల దివ్య లీలను గూర్చి పరీక్షిత్ మహారాజు ఆలకించుచుండెను. ఈ భగవల్లీలన్నీ ఆధ్యాత్మిక ఆనందము కలిగించున్నట్టు పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామితో ఇట్లా నేను. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆనందం, అంటే మనసులో ఒక ఆనందం అనమాట. ఒక బర్త్డే పార్టీ ఉందనుకోండి, మనం ఎలా ఉంటుంది బర్త్డే, భౌతికంగా మనం సెలబ్రేట్, మనం ఎలా తయారయ్యాం, మనం ఎన్ని నగలు వేసుకున్నాం, మనం ఎలాంటి చీర కట్టుకున్నాము, మనం అందంగా ఉన్నామా లేదా, బర్త్డే గర్ల్ ఎలా తయారైంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కదా మనం చూస్తాము. వాటి వల్ల వచ్చే ఆనందం కంటే నీరసం ఎక్కువ వస్తుంది. కానీ ఆధ్యాత్మిక ఆనందానికి మనం పెద్దగా తయారవ్వాల్సింది ఏమీ లేదు. ఎలా ఉన్నామో అలా వచ్చి తిండి తిప్పలు కూడా పెద్దగా అవసరం లేదు. వింటే లోపల నుంచి ఎంతో ఆనందం వస్తుంది. దాన్ని ఆధ్యాత్మిక ఆనందము అని అంటారు. సో భగవద్ లీలల వల్ల వచ్చేదంతా కూడా మనస్ఫూర్తిగా మనస్సు కలిగించే ఆనందము. ఎందుచేత అంటే మన మనసులో ఎవరున్నారు, హార్ట్లో ఎవరున్నారు, శ్రీకృష్ణ పరమాత్ముడు. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన గురించి గొప్పలు చెప్పుకుంటుంటే న్యాచురలీ ఆనందం కలుగుతుంది కదా. సో పరీక్షిత్ మహారాజ్ ఇది గమనించి ఈ లీలలన్నీ విన్న తర్వాత సుఖదేవ్ గోస్వామితో అంటున్నారంట, ఏమని, స్వామి, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఏకకాలంలో మోక్షము భగవత్ ప్రేమ కూడా ప్రసాదించును. సో మోక్షాన్ని ఇప్పుడు ఎవరినైనా వధిస్తున్నాడంటే శ్రీకృష్ణుడు చేతిలో వధింపబడ్డాడంటే మోక్షాన్ని శ్రీకృష్ణుని చూస్తేనే మోక్షము. ఆ తర్వాత ప్రేమ కూడా ప్రసాదిస్తున్నాడు, మోక్షాన్ని ఇస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. భగవానునికి భక్తుడైన ప్రత్యేక ప్రయత్నాలు లేకపోయినను ముక్తి పొందుము.
సో భగవంతుడే నాకు కావాలి అని మనం అనుకోకున్నా కానీ ఇంతమంది రాక్షసుల్ని వధించాడు కదా, వాళ్ళు భగవంతుడిని ఏ విధంగా పొగుడుతున్నారు, ప్రేమిస్తున్నారు అంటే ఏమీ లేదు, పగ పెట్టుకున్నారు. పెట్టుకుని కృష్ణ 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 అన్నారు, మోక్షం వచ్చేసింది. సో ఏమి చేయకుండానే మనకు భగవంతుడు ముక్తినిస్తున్నారు కదా, పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. భగవానుడు అనంతుడు అంటే ఎండ్లెస్ అన్నమాట, యూనివర్స్. అది ఎలా అంటే ఒక ఆది అంతం లేనిదన్నమాట. అనంతుడు అంటే ఆది, బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. అలా అందుచేత ఈ జగత్తు సృష్టించి పోషించి లయమొందించి, సృష్టించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, మనం పుట్టాము, తర్వాత మనని పోషిస్తున్నాడు, ఆ తర్వాత లయమొందడం అంటే మరణించడం. అలాగే జీవరాశులన్నీ కూడా పుడతాయి, సృష్టిస్తారు, పోషిస్తారు, లయమొందించి ఆయన లీలలను అనంతములే ఇంతవరకును నీవు అభివర్ణించి ఉండని ఆయన ఇతర లీలలను గూర్చి వినవలనని నేను వేడుక పడుచున్నాను. సో ఇప్పుడు వరకు నేనేమేమో విన్నాను, నువ్వు మీరన్నీ చెప్పిన దాన్ని బట్టి నేను ఇలా అర్థం చేసుకున్నాను. ఆయనే సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం అంటే ఎండింగ్ చేస్తారు. సో ఇంత తెలుసుకున్న నేను ఇంకా కూడా లీలలు తెలుసుకోవాలని ఉంది అని పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామితో. స్వామి, యాహిక జగత్తులో బద్ధజీవులైన వారు ఇంద్రియజన్య సుఖాలలో శాశ్వతమైన ఆనందాన్ని పొందజాలక హతాశులైగుచున్నారు. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, మనకు ఒక కోరిక కలుగుతుంది ఏదో ఒకటి, ఆ కోరిక తీరిపోతుంది, ఇస్తారు ఏదో రకంగా మన కోరిక తీర్చుకుంటాం. ఓ చిన్న ఇల్లు కావాలనుకున్నాము, లోన్ పెడతాము, ఇల్లు కొనుక్కున్నాము, ఆ తర్వాత పిల్లలు కాస్త పెద్దగా అయ్యారు, మళ్ళీ మొదలైపోయింది, ఆ ఇల్లు సరిపోదు, ఇక్కడ మనం వద్దు, ఇక్కడ పొల్యూషన్ ఉంది, ఇంకో ఏరియాకి వెళ్దాము, ఇంకా పెద్దది కొనుక్కుందాం అంటే ఇక్కడ ఆనందం అనేది ఉండదన్నమాట. మనం ఏదో అనుకుంటాం, భ్రాంతి, ఆనందం వస్తుందని ఏదో చేస్తాం, కానీ ఆనందం అనేది దొరకదు. హతాశులగుచున్నారు అంటే ఆనందం కోసం పరిగెడుతున్నారు, కానీ అక్కడ ఆనందం లేదని తెలుసుకుంటున్నారు అని పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు. ఐహిక భోగాలను గూర్చి వాంఛలు బద్ధజీవులు హృదయంన చిన్నాభిన్నం చేయుచున్నవి. ఐహిక భోగాలు అంటే మనకి ఇది ఉంటే సుఖంగా ఉంటాం, అది ఉంటే సుఖంగా ఉంటాం. ఒక మామూలు మంచం, నవారి మంచం లేదా కింద పడుకునే వాళ్ళు, కింద ఇంతకుముందు అయితే ఉదాహరణకి చెప్తున్నా నేను, ఇప్పుడు అందరూ మంచాల మీద, పిల్లలు అయ్యో పాపం పిల్లలు కదా, పూర్వంలో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి ఏదో ఒక మంచం ఇచ్చేవారు, మిగతా అందరూ కూడా కింద పడుకునేవారు. ఇప్పుడు అలా కాదనమాట, పిల్లలకి ఫస్ట్ ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాతే తల్లిదండ్రులు ఏదైనా చూసుకుంటున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఏంటి, ఐహిక భోగాలు. చలికాలంలోనేమో హీటర్స్ కావాలి, ఎండాకాలంలోనేమో మనకి ఏసీలు కావాలి. సో ఇవి లేకున్నా కానీ బ్రతికారు కదా, మేము చిన్నప్పుడంతా ఇలాగే బతికాము. ఎండాకాలం వస్తే బయట వేప చెట్లు ఉండేవి, వాటి కింద ఎక్కడో పడుకోవడం, హాయిగా వెన్నెలను ఆస్వాదిస్తూ, చుక్కలను ఆస్వాదిస్తూ, ఆకాశాన్ని చూస్తూ ఎప్పుడు పడుకుంటామో తెలియదు, అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఈవెన్ చలికాలం వస్తే కూడా ఒక పెద్ద పెద్ద బ్లాంకెట్లు ఉండేవి, అవి కప్పేసుకుంటే సరిపోయేది అన్నమాట. సో కానీ ఇలా ఈ రకమైన అంటే భోగవాంఛలు ఎవరికి, పిల్లలకు ఉండేవి కాదు, పెద్దలకు ఉండేవి కాదు. కానీ రాను రాను ఎలా అయిపోతున్నాయి అంటే ఈ వాంఛలు ఎక్కువైపోయి మనం బద్ధజీవులం అంటే కండిషన్ సోల్స్, మనం త్రిగుణాల చేత కట్టబడి ఉన్నాము. అయితే మన హృదయాలన్నీ కూడా బాధాకరంగా ఉంటున్నాయి. ఏదైనా కావాలనుకుంటే అది దొరకలేదనుకోండి, బాధ తప్ప ఇంకేమీ లేదనమాట. కానీ కృష్ణుడి లీలల గురించిన ఆధ్యాత్మిక కథలు ఐంద్రిక కార్యకలాపాల నుండి ఎట్లు విముక్తిని చేకూర్చగలవో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. చూడండి, మనం 1 year నుంచి క్లాసులు అవన్నీ వింటున్నాం, ఏప్రిల్ నుంచి వింటున్నాము, పూర్తిగా 1 year అవ్వలేదు. అయినా సరే ఈ గ్రూప్ గురించి చెప్తున్నా నేను. కొంతలో కొంత మార్పు అనేది వచ్చింది అని నిన్న మనం డిస్కస్ చేశాము. అయితే ఇక్కడ పరీక్షిత్ మహారాజు 2-3 రోజుల్లోనే ఆయన చెప్తున్నాడు, అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఏంటి అంటే భౌతిక వాంఛలు తీసుకుంటే హృదయం కష్టంగా ఉంటుంది, అదే ఆధ్యాత్మిక కథలు వింటుంటే ఇంద్రియ కార్యకలాపాల నుండి విముక్తి లభిస్తుంది.
అంటే మనకి వద్దు అని అనిపిస్తాయి అన్నమాట అవి. అవి ఇప్పుడు అవసరం లేదు మనకి. చాలు ఈ 2 జతల బట్టలున్నాయి. ఒక బ్లాంకెట్ ఉంది. మళ్ళీ ఇంకోటెందుకు? ఆ బోలెడన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ చూసి మనం కొని ఇల్లంతా గూడా ఒక బజార్‌లాగా చేసుకుంటున్నాం. సో, ఆ అనుభవం అనుభవిస్తే అంటే ఆధ్యాత్మిక కథలు విని ఆనందం అనుభవిస్తే మనకి తెలుస్తుంది అని చెప్తున్నా. బుద్ధిమంతుడైన వాడు తిరిగి ఆధ్యాత్మిక గాథలను ఆలకించే విధానం తోసిపుచ్చడని నేను భావిస్తున్నాను. మనకి 36, 40 అలా వచ్చేవారు 56. ఇప్పుడు 20కొచ్చారు. అంటే వాళ్ళందరూ ఎక్కడ పోయారు? భౌతిక వాంఛలు వాళ్ళకి ఏదో డిస్టర్బ్ చేస్తున్నాయన్నమాట. దానివల్లే ఆధ్యాత్మిక గాథలకి రాలేకపోయారు. కానీ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులన్నమాట. ఇక్కడేమంటున్నాడు? తిరిగి ఆధ్యాత్మిక గాథల్ని ఆలకించే విధానాలు త్రోసిపుచ్చడని నేను భావిస్తున్నాను. అంటే మనము ఎన్ని పనులున్నా, ఏమున్నా ఇక్కడికొచ్చేసి మనము ఈ సమయానికి ఈ గాథలు మనము వింటున్నాము. కేవలం ఈ గాథల శ్రవణం వల్లనే అతడు ఆధ్యాత్మిక ఆనందాన్ని తెలియడగలడు. సో, అటుపైన ఐహిక ఇంద్రియ భోగాల్ని అతడు ఆకర్షింపజాలవు. సో, ఇదే సమయానికి ఇంట్లో వాళ్ళందరూ సినిమాకెళ్తున్నా సరే, లేదు నాకిక్కడ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి సినిమాకెళ్ళకుండా ఇక్కడ కూర్చోడం అనేదే మనం ఆకర్షింపబడుతున్నామన్నమాట. దేనివైపు? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం. సో, ఇక్కడ పరీక్షిత్ మహారాజు 2 పదాలు వాడారు అని శ్రీల ప్రభుపాదికి జై అని చెప్తున్నారు. ఏమని అంటే విషన్న, విశేషజ్ఞ అనే 2 పదాలు వాడారంట. ఏంటి విషన్న అంటే విషాదము పొంది ఉన్నవాడు అని అర్థము. సో, మనం ఎప్పటికీ విషాదంలోనే ఉంటాము అని పరీక్షిత్ మహారాజు అంటున్నారు. ఎందుకు విషాదంలో ఉంటాము అనంటే ఒక కోరిక అయిపోగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ఒక పని అయిపోగానే ఇంకో పని వస్తూనే ఉంటుందన్నమాట ఎప్పుడు గూడా. సో, ఆ పని నిజంగా అవసరమా అని మనం ఆలోచించం. లేదు, గృహస్థాశ్రమంలో ఉన్నాం గాబట్టి ఇది అవసరమే అని మనకి అనిపిస్తుందన్నమాట. సో, దాన్ని విషన్న అనగా విషాదం పొంది ఉన్నవాడు అని అర్థం. ఐహిక దృష్టి గలవారు పూర్తి సంతుష్టిని పొందుటకై అనేక విధాలను అన్వేషింతురు. కానీ వారికి విషాదమే ఎదురగును. సో, మనకి ఏదైనా అనుభవించాలి, సుఖంగా ఉండాలంటే బోలెడన్ని డబ్బులు గావాలి. సో, ఆ డబ్బుల కోసము రకరకాల ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైమ్ అని, ఫుల్ టైమ్ అని మన లైఫ్ అంతా గూడా అటే వెళ్ళిపోయి విషాదంగానే ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చును. ఆధ్యాత్మిక దృష్టి గలవారు కూడా ఒక్కొక్కప్పుడు విషాదంలో మునుగుట జరుగుచుండును కదా అని. అది గూడా కరెక్టే గదా! ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మననడుగుతారు. "నువ్వేంటి రోజు ఒక గంట, గంటన్నర అక్కడ ఉండిపోతావు. మరి నీ కష్టాలన్నీ పోయినియా? నువ్వు చాలా సుఖంగా ఉన్నావా?" అని అడుగుతారా? అడగరా? హరే కృష్ణ. అడుగుతారు మాతాజీ. అడుగుతారు గదా! మనం నోరెత్తితే చాలు నీ భక్తి నువ్వు, నీ మొహం అది తిట్టడమే సరిపోతది కదా! మనం అనుకోవచ్చు ఇది కొత్తలో అలా అంటారు అని. కానీ పాతగైనా అంతేనండి. 5 సంవత్సరాలైనా, 7 సంవత్సరాలైనా మనం ఎంత అనుకోగా ఉన్నా గానీ మళ్ళీ ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట. సో, అది ఏంటి అంటే భక్తిలో ఉంటే విషాదం ఉండదా అంటే ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటాము అనేది ఇక్కడ పరీక్షిత్ మహారాజు గమనించి మనకు చెప్తున్నారు. అందుకే పరీక్షిత్ మహారాజు విశేషజ్ఞ అను పదాన్ని వాడెను. ఆధ్యాత్మిక దృష్టి గల వారిలో 2 తెగల వారులు ఉంటారంట. అంటే ఆధ్యాత్మికంగా భక్తిలో ఉన్నవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరు అంటే సాకారము, నిరాకారవాదులు. అది మనం తెలుసుకున్నాం గదా! సాకారం అంటే భగవంతుడిని రూపాన్ని మనం పూజిస్తాం. నిరాకారం అంటే ఒక దీపాన్ని పెట్టుకొని చేయడమో ఏదో చేస్తారు. విశేషజ్ఞ అనే పదం సాకారవాదులకి చెందినది. ఎప్పుడైతే మనం భగవంతుడికి అలంకారం చేస్తూ, భగవంతుడికి పువ్వులు పెడుతూ అన్ని రకాలుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నామో మనము సాకారవాదులు అని అంటారనమాట. సో, అట్టి భక్తులు సాకార బ్రహ్మం యొక్క చర్యల వర్ణనలు విని మహానందమొందుదురు. సో, మనకి కృష్ణుడు ఈ విధంగా ఉన్నాడు అనే ఒక రూపం ఉంది గదా! ఆ రూపంలో ఇలా డెకరేషన్ చేసుకున్నాడు, నెమలి పించం పెట్టుకున్నాడు, పట్టు పీతాంబరంగా ఇవన్నీ వర్ణించడంలో, వినడంలో మనకొక ఆనందం అనేది వస్తుంది అని చెప్తున్నారు.
నిరాకార నిర్గుణ బ్రహ్మం వంక ఆకర్షింపబడుదురు. కావున సాకార బ్రహ్మం చర్యల పట్ల వారు ప్రదర్శించు ఆసక్తి బహిరమైనది మాత్రమే. అందుచేత భగవాన్ లీలలతో వారి అనుబంధం కలిగినను సకామ కర్మలు చేయు ఐహిక జీవుల వలె వారు విషణ్ణులుగానే ఉందురు. సో ఇక్కడ మనకి ఈ స్టోరీ విన్న తర్వాత 1 అవర్ మనసులో చాలా ఆనందము. ఆ కృష్ణుడి వెనకే తిరగాలనిపిస్తుంది. కృష్ణుడు ఇంత లీలలు చేశాడు కదా, ఇంత అందంగా ఉన్నాడు కదా. కానీ అలా అని చెప్పి మనము ఇంట్లో పనులన్నీ ఆపేసుకోలేం కదా, చేస్తూ ఉంటాం కదా వాళ్ళతో పాటు సమానంగా. చేస్తామా చేయమా? చేస్తాం మాతాజీ. చేస్తాం మాతాజీ. వంట అవసరమైతే వంట చేస్తాము, కూరగాయలు తెచ్చుకుంటాము, పిల్లల్ని తోలిస్తాము స్కూల్స్కి, మళ్ళీ వాళ్ళని తీసుకుని వచ్చేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, మనకు అలా ఆనందం లోపల ఉన్నా కానీ వేరే ఐహిక జీవుల వలె, అంటే భౌతికంలో ఏ విధంగా చేస్తున్నారో అలాగే కనిపిస్తాము, కానీ లోపల ఉండే ఆనందం మనకి ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా పరీక్షణ్ మహారాజు చెప్తున్నారనమాట. మీకు అర్థమైందా ఈ మాటలు? విశేషజ్ఞ విషణ్ణులు. ఎస్ మాతాజీ. ఓకే. సో ఏమీ లేదు, వెరీ సింపుల్ అనమాట. ఆ లోపల ఆనందం ఏ విధంగా వస్తుంది అంటే, భక్తి చేసే వాళ్ళకి విషాదం ఉండదా అంటే ఉంటుంది, ఉన్నా కానీ లోపల ఆనందం ఆ విషాదాన్ని కప్పివేస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంకే వచ్చాడు, ఒకసారి సెకండ్ ర్యాంక్ వచ్చాడు, పెద్ద విశేషం ఏమీ లేదు అని భక్తులకు అనిపిస్తుంది. కానీ భక్తి కాని వాళ్ళకి ఎలా మిస్ అవుతాడు, ఎలా వచ్చింది 99%, ఆ ఒక్క మార్క్ ఎక్కడ పోయింది, దాన్నే కొట్టుకుని ఆ పిల్లవాడిని సతాయిస్తూ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అది ఉండదన్నమాట భక్తి చేస్తే. పర్వాలేదు, ఏమైంది, మనకు కావాల్సింది భక్తి, ఇవన్నీ కూడా వేస్ట్ అనే అనిపిస్తుంది ఒకనొక సమయం వచ్చినప్పుడు. కానీ విద్య అవసరము, ఉద్యోగం అవసరము, ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో అవసరమని వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరు రాధశ్యామ్ ప్రభుజీ చాలా చక్కగా చెప్పారండి. మన జీవితం అంటే రైలు పట్టాలు లాంటిదంట. రైలు పట్టాలు, రైలు బండి ఎలా పోతుంది, అది ఎలక్ట్రిక్ కానివ్వండి, పెట్రోల్ బొగ్గు కానివ్వండి, స్టీమ్ ఇంజన్, ఏదైనా కానీ 2 పట్టాలు ఉండాలి దానికి, 2 చక్రాలు కరెక్ట్గా దాని మీద వెళ్ళాలి కదా, అవునా కాదా? అవునా కాదా? అవును మాతాజీ. పట్ట అటు ఇటు జరిగినా ఏమవుతుంది, బండి టుప్పుకొని పడిపోతుంది, అవునా? అందుచేత ఇక్కడ చాలా బాగా చెప్పాడు ప్రభుజీ. ఏంటంటే ఒక పట్ట ఏంటంటే భౌతికము, ఇంకో పట్ట ఆధ్యాత్మికము, 2 కలిసి నడిచినప్పుడు చాలా సక్సెస్ అని చెప్పారనమాట. సో ఆ విధంగానే మనం కూడా పిల్లలకి నేర్పించాలి, మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా చేస్తేనే అవి మనకు ఉంటబట్టుకుంటాయి అన్నమాట. సో పరీక్షణ్ మహారాజ్ ఇంకా చెప్తున్నారు ఏమంటే, భగవానుని కళ్యాణ గుణాలని అభివర్ణించటం వలనే కథనాచాతుర్యం మెరుగుపడును. అంటే కళ్యాణ గుణాలు అంటే మంచి గుణాలు. భగవానులో ఏమన్నా చెడ్డ గుణాలు ఉంటాయా? అంటే అందరు చూస్తారనమాట, చెడుగా కూడా చూస్తారు కదా. అమ్మో కృష్ణుడా ఇంతమంది భామలతో తిరుగుతాడు, రాధారాణిని భార్యల్ని ఎక్కజేయడు, ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం భక్తిలోకి వచ్చిన తర్వాత అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా, అంతరంగిక శక్తి రాధారాణి. సో ఇలా కళ్యాణ గుణాలు, మంచి గుణాలని బాగా వర్ణించడం చేత కథనా చాతురి అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మామూలుగా చెప్తే మామూలుగా చదివేయచ్చు, ఏముంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు ఏమీ తీసుకోకుండా చదువుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఒక పదానికి అర్థం చెప్తూ వెళ్ళిపోవచ్చు. కానీ కనెక్ట్ చూడండి, ఎక్కడ ఏది అవసరమో అక్కడ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కథనా చాతురి మెరుగుపడును. అంటే చెప్పే విధానం బాగా మెరుగుపడుతుంది అని చెప్తారు. మనం ఎంతెంత మాట్లాడుతూ ఉంటే అంత భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడనమాట. పాస్ట్ క్లాస్లో ఏదో ఒక క్లాస్లో మనం విన్నయి గబుక్కున్న నోట్లోంచి వస్తాయి, అది అతుక్కుంటది ఇక్కడ చక్కగా. అవసరానికి తగ్గ మాటలు మనకి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కథనా చాతురి,
మెరుగుపడుతున్నప్పుడు అని చెప్తున్నాడు. సో కళ్యాణ గుణాలని మనం ఎప్పుడూ భగవంతుడిని గ్లోరిఫై ఎప్పుడూ ఒకరిని పొగుడుతూనే ఉన్నాం అనుకోండి, వాళ్ళకి మన మీద అభిప్రాయం ఎలా ఉంటది? ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీషని తీసుకుందాం మనం. మనీషని ఎప్పుడు పొగుడుతూనే ఉన్నాం మనం. అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఎలా ఉంటది? సంతోషం ఉంటదా? విచారం ఉంటదా? సంతోషం ఉంటుంది సంతోషం ఉంటుంది మాతాజీ. సంతోషం ఉండి మంచి వాళ్ళైతే ఏం చేస్తారు? అమ్మో ఇంత పొగుడుతున్నారు కదా, నేను తప్పులు చేయకూడదు, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి, నేను ఇంకా చదవాలి అనేది వస్తుందన్నమాట. సో అంటే ఆమెలో ఇంకా భక్తి పెరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఎవరైనా హరిబోల్ హరిబోల్ అన్నారనుకోండి, భయపడతాం తప్పులు చేయడానికి, అమ్మో అనుకుంటాం. సో ఆ విధంగా కథ అంటే బాగా మెరుగుపడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే నారాయణ మంత్రం తీసుకుంటామో, నారాయణ గురించి చెప్తూ ఉన్నామో, మనం మెరుగుపడ్డమే గాని తగ్గదు అని చెప్తున్నారు. ఒక వ్యక్తి తన చేతులతో భగవాన్ కైంకర్యం చేయుటలో నిమగ్నుడైనప్పుడే అతని హస్తకళా కౌశల్యం అభివృద్ధి చెందును. ఇక్కడ చూడండి, పువ్వులు మామూలుగా పువ్వులు కొన్నాము, ఒక్కొక్క పువ్వు అలా పటం మీద పెట్టేసాము, దండం పెట్టుకున్నాము, అగరత్తి ఆరతి, అది వేరే విషయం. కానీ పువ్వులు చూస్తే ఒకలాంటి మాల కట్టాలి అనే ఆతృత ఉంటుంది చూసారా, కళా నైపుణ్యం అన్నమాట. సో ఆ నైపుణ్యం చూస్తుంటే మళ్ళీ ఎవరో పొగుడతారు, ఈ మాల ఎవరు కట్టారు, ఇంత బాగుంది. అప్పుడు కృష్ణుడిని చూడడం కూడా మానేస్తారనమాట. సో ఆ విధంగా ఆ చేతులతోని భగవత్ కైంకర్యాన్ని నిమగ్నుడైనప్పుడు ఆ యొక్క హస్తకళా నైపుణ్యము అభివృద్ధి చెందుతుంది. అంటే మాల కట్టడం నేను ఒక ఉదాహరణ చెప్పాను. పెయింటింగ్ వేస్తారు కొందరేమో బొమ్మల్ని బట్టలు కుట్టి అలంకరిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. రోజు ఎప్పుడో ఒకసారి, నెలకొకసారో వారానికి ఒకసారో మంచి మాల కట్టడం కానీ, ఒక బట్టలు కుట్టడం కానీ, పండగలప్పుడు భగవంతుడికి అవి చేస్తుంటే ఈ నైపుణ్యాలు ఎక్కువ అవుతుంటాయి అని చెప్తున్నారు. మనకి ఏమీ రాదనుకోండి, మన ఇంట్లో ఉండే చెత్త చెదారం అంతా కూడబెట్టి ఎరువు తయారు చేయండి, మొక్కలకి వేయండి. ఆ పువ్వులు వచ్చినప్పుడు భగవంతుడికి పెట్టే ఆనందం అంతా ఇంత కాదు. ఇంకా కావాలంటే మనం చిన్న వాటర్ బాటిల్స్ అని అవి ఉంటాయి, దాంట్లో కొంచెం మట్టి పోసి తులసి మొక్కలు పెంచండి. ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం ఉంటుంది. ఆ తులసి పెరిగే కొద్దీ కొంచెం కొంచెం తెంపుకొచ్చి భగవంతుడికి మాల కట్టి వేస్తే ఎంతో ఆనందం వస్తుంది మనకి. అలా ఆ నైపుణ్యం అనేది, హస్తకళా నైపుణ్యం మనకి అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. అట్లే ఒక వ్యక్తి సంపూర్ణ చైతన్యం, కృష్ణ చైతన్యంలో కృష్ణుణ్ణి తలచినప్పుడే అతని మనసు ప్రశాంతి పొందును. ఇదైతే మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే కృష్ణుని తలుచుకుంటామో ఈ క్లాస్ అయ్యో అప్పుడే 11 అయిపోతుందా, అప్పుడే 12 అయిపోతుందా, ఇంకాసేపు ఉంటే బాగుండు అనేది మనస్సుకు అనిపించి మనసుకి ఎంతో ప్రశాంతత అనిపిస్తుందన్నమాట. దీని అర్థం వ్యక్తి ఎప్పుడు ఆలోచనలతో సతమతం అవుచుండవలెనని కాదు. పారమార్థిక సత్యమగు శ్రీకృష్ణ పరమాత్మ సర్వ వ్యాపకుడనియు అయినను పరమాత్మ రూపంలో స్థానికంగా కూడా ఆయన గోచరించుచుండియు గ్రహించిన చాలును. కృష్ణుడు పరమాత్మ రూపంన సర్వస్థితుడై ప్రతి అణువులో వ్యాపించి ఉన్నాడని భావించినచో భక్తుడు తన ఆలోచన తీరును, అనుభూతి స్వరూపాన్ని, సంకల్ప వైఖరిని మెరుగుపరుచుకొనగలడు. శుద్ధ భక్తుడు ఐహిక జగత్తును తన చర్మ చక్షుకు గోచరించు తీరుగానే గ్రహింపడు. సర్వత్రా అతని పరమాత్మ రూపము ఆరాధ్యుడగు దేవదేవుడే గోచరించును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే, ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు మామూలుగా మనకి టైం అయిపోతుంది, మనం తయారవ్వాలి, క్లాస్ టైం అయిపోతుంది. ఒక్కోసారి బట్టలు చుడీదార్ వేసుకున్నారనుకోండి, షెల్వార్ కమీజ్ చున్నీ 3 కావాలి మనకి. ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఎంత టైం అంతా పోతుంది, ఒక టెన్షన్ వస్తుంది కదా. కానీ ఒక్కొక్కసారి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లాంటిది అంటే, నేను ఆలోచిస్తాను ఏది అని. అయితే దాని ఒకసారి ఏదైనా కనిపించాను, ఇది బాగానే ఉంది కదా అనుకుంటే, దానికి తగ్గ బ్లౌజ్ చీర కూడా నా కళ్ళకి వెంటనే కనిపిస్తాయి అన్నమాట. అది ఏంటి అని అంటే, ఓహో పరమాత్ముడు ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోమన్నాడు అని నేను అనుకుంటాను. మీ అందరి సంగతి నాకు తెలీదు, అంత ఆలోచిస్తాడు దేవుడు మన గురించి. ఎందుకు? నేను తీసుకునేది ఆయన క్లాస్ మరి.
అక్కడ కూడా టైం వేస్ట్ అవ్వదు అనమాట మనకి. ఇదంతా ఏంటి, ఆధ్యాత్మికము అనుకుంటే భక్తి, వేరే వాళ్ళు పిచ్చి పిచ్చి అనుకుంటారు. కానీ భగవంతుడు హెల్ప్ చేస్తున్నాడంటే అది మనకి ఎంత ఆనందమో అంత ఆనందం అనమాట. సో ఆ రకంగా ఉంటుందన్నమాట. సో శుద్ధ భక్తుడు ఐహిక జగత్తును తన చర్మ చక్షువులు గోచరించిన తీరుగానే గ్రహింపడు. మన చక్షువులు మనకి అబద్ధం చూపిస్తాయి, కళ్ళు, చర్మం కూడా అలాగే ఉంటుంది. కానీ మనకి పూర్తిగా భగవంతుడే అన్నీ అని అనుకున్నప్పుడు అన్నీ భగవంతుడే. ఇంకా ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూడా అమ్మో ఉప్పు కారమో ఏదో ఎక్కువై ఉంటది, ఇంట్లో వాళ్ళతో ఉంది, మనకి భగవంతుడికి పెడుతున్నా సరే బోగా మన ఇంట్లో వాళ్ళ గురించి ఎంత భయపడతామో. అవునా కాదా? అవునా? అవును అవును మాతాజీ. కానీ బోగా పెట్టిన తర్వాత రుచి చూస్తే మనస్ఫూర్తిగా రాధారాణి అక్కడ కరెక్షన్ చేసేస్తుంది. ఇది గమనించండి మీరు. ఎస్ మాతాజీ. ఫుల్ కరెక్షన్ అయిపోద్ది అక్కడ. ఏమి ఉండదు అనమాట ఇంకా అందులో. అంటే మనము వేసేటప్పుడు, నేనైతే వంట చేసేటప్పుడు భాగవతం ఇక్కడ అబిడ్స్ టెంపుల్లో 8:10కి స్టార్ట్ అవుతుంది. సో ఆ సమయంలో అది ఆన్లైన్ అయినా చూస్తాను, లేదా యూట్యూబ్లో ఉంటుంది కదా, అది పెడతాను. ఇంకా భాగవతం చదువుతూ వింటూ మనం వంట చేసామనుకోండి, తప్పులు వస్తాయి, రావని కాదు, భక్తులైనంత మాత్రాన మాయ చేయలేం కదా. కానీ అవన్నీ భగవంతుడు సెట్ చేసేస్తాడు మనకి. మనకి ఎటువంటి బాధ కలగకుండా చూసుకుంటాడు అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనకూడదు, నా భక్తురాలు నా భక్తురాలు అని చాలా తాపత్రయం. మనం అనుకుంటాం సర్వ జీవులలో భగవంతుడు ఉన్నాడు, నన్నేం చూస్తాడులే అని. కాదు, అది రాధాతత్వం అనమాట. రాధారాణి రుక్మిణి మాతకి చెప్తే రుక్మిణి చాలా బాధపడుతూ ఉంటుంది, ఎప్పుడు రాధారాణినే ఇష్టపడతాడు, ఆ పైగా జాంబవంతిని సత్యభామని వీళ్ళందరినీ తీసుకొచ్చాడు, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటే రాధారాణి నేర్పిస్తుంది అనమాట, లేదు నువ్వు తలుచుకో కృష్ణుడిని, నీవాడే కృష్ణుడు అని. సో అప్పుడు నిజంగా ఆమె పూర్తిగా కృష్ణుడిని మైమర్చిపోయినప్పుడు కృష్ణుడు తనతోనే ఉండాలి. మనకి ఎందుకు ఈ జీవరాశుల గురించి, పక్క వాళ్ళ గురించి, నాతో ఉన్నాడా లేదా కృష్ణుడు, నాతో రాధారాణి ఉందా లేదా, అక్కడి వరకే మనం. సో అది అలా మనం అనుకున్నప్పుడు ప్రతి అడుగులో భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. ప్రతి అడుగు. అంటే మనకి ఐహిక బంధాల నుండి దూరం అయిపోతూ ఉంటాం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. అవి కూడా ఉంటాయి, ఎక్కడికో వెళ్ళిపోతాయి అని కాదు, కానీ ఎక్కువ బాధ, భయము ఇట్లాంటివి ఉండవు అనమాట. నెమ్మదిగా అవన్నీ దూరం జరిగిపోతూ ఉంటాయి. ఇంకెప్పుడు చూసినా మనకి ఆనందమే. ఇంకా ఆనందంలోనే దోలలాడుతూ ఉంటాం అంటాం కదా, ఆ విధంగా ఉండగలుగుతామని పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు ఆయన విని. సో నా యొక్క అనుభవాలు కూడా అలాగే అనిపిస్తాయి అన్నమాట. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది, అరే ఇదంతా ఏంటి పిచ్చి, ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, ఓ వృందావనంలో ఒక చెట్టు అయిపోతే బాగుండు అని. తర్వాత ఇవన్నీ చదువుతుంటే బ్రహ్మ కూడా అలాగే అనుకున్నాడు, ఇంత గడ్డిపోచనైనా పర్వాలేదు వృందావనంలో, అంటే తప్పు కాదు అన్నమాట మనం అనుకున్నది. ఇప్పుడు కూడా అలా నా అనుభవాలన్నీ పరీక్షిత్ మహారాజు 3-4 రోజుల్లో విని అలా అనుకున్నాడంటే, మనం ఇంకా ఎప్పటి నుంచో చదువుతున్నాం, వింటున్నాం, మనకి ఎలా అనిపించాలి? సో అలా అయిపోవాలన్నమాట మన మైండ్. అప్పుడు మనకి ఏంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు అనమాట భక్తి చేసేటప్పుడు. అప్పటికి కూడా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. ఈ క్లాస్ కోసం ఎక్కువ ఆలోచించి ఎక్కువ చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు ఒక్కోసారి చాంటింగ్ వెనుకబడుతుంది. నాకే కాదు, చాలా మంది చెప్తూ ఉంటారు, కొంచెం చాంటింగ్ వెనుకబడుతున్నాను. చాంటింగ్ చేస్తేనే మనకు అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ ఒక్కోసారి అక్కడ కూడా స్టెప్ వెనక్కి వెళ్తూ ఉంటుందన్నమాట. సో అవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో పరీక్షిత్ మహారాజ్ ఇంకా అంటున్నాడు, భగవానుని ఆధ్యాత్మిక లీలల శ్రవణం వలననే శ్రవణేంద్రియ శక్తి పెంపొందించుకోగలమని కూడా పలికెను. సో మనకుండే ఈ భాగాలు, శరీరంకు ఉండే భాగాలతో ఏది చేస్తే దాన్ని పెంపొందించుకుంటాం. చేతులతోని హస్తకళలు అని చెప్తున్నారు, కళ్ళతోని చూసిన ఆనందం అంటున్నారు, మళ్ళీ ఇక్కడ శ్రవణం చేస్తూ ఉంటే శ్రవణ శక్తి పెరుగుతుంది అంటున్నారు. భగవంతుడి ముందు, భాగవతుల ముందు తన శిరస్సు వంచుట వలనే భక్తుడు తన శిరస్సును చరితార్థము చేసుకోగలడని ఆయన అనెను. సో ఎప్పుడైనా శిరస్సు వంచి
మనకి నమస్కారం పెట్టాలన్నమాట. పెద్దవాళ్ళు కనిపిస్తే ఎప్పుడైనా తలెత్తుకొని ప్రౌడ్గా తిరుగుతున్నాం అనేది ఉండకూడదు. అప్పుడే ఆ శిరస్సు చరితార్థం అవుతుంది. అంటే పలానా అమ్మాయి చాలా నమ్రతతో మంచిది, పలానా అబ్బాయి పలానా ప్రభుజీ అని గొప్పగా చెప్పుకోవడం అనేది ఉంటుంది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయం అధిష్ఠించి ఉండుట వాస్తవం. అందుచేత పరిణతుడైన భక్తుడు ప్రతి జీవిని మ్రొక్కును. ప్రతి జీవి దేహము ఒక దేవాలయంగా అతడు భావించును. అయితే ప్రతి భక్తుడు ఒక్క మారుగా ఆ దశను అందుకొనుట సాధ్యం కాదు. ప్రథమ శ్రేణి భక్తులకు వారికి మాత్రమే అది సాధ్యము. 2వ తరగతి భక్తులు వైష్ణవులు అనగా భగవద్భక్తులకు శ్రీకృష్ణుని ప్రతినిధులుగా భావించవచ్చు. 3వ తరగతి భక్తుడు అనగా ప్రారంభికుడు. ఆలయంలో అర్చన విగ్రహం మ్రోలను, ఆధ్యాత్మిక గురువు మ్రోలను మాత్రమే వచ్చును. గురువు దేవదేవుని ప్రత్యక్ష ప్రతినిధి కదా. ప్రారంభ దశలోను, మధ్యస్థ దశలోను, పరిపూర్ణ దశలోను కూడా స్వామికి కానీ ఆయన ప్రతినిధికి కానీ ప్రణమిల్లుచు భక్తుడు తన శిరస్సును క్రమంగా చరితార్థము చేసుకొనవచ్చు. అదేవిధంగా భగవానుని లేదా ఆయన ప్రతినిధిని సందర్శించుట ద్వారా తన కన్నులను చరితార్థము చేసుకొనవచ్చును. ఇక్కడ చూడండి, భగవంతుడు కానీ భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నాడు. ప్రతినిధి అంటే ఇనిషియేటెడ్ వాళ్ళు కానీ, గురువులు కానీ, మన గౌరంగవాణి టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడినా, మన ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని మనము కృష్ణుడిలాగే భావించాలి, ప్రతినిధిలాగానే భావించాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తి కేవలం భగవంతుడి యొక్క లేక భగవంతుడి ప్రతినిధి యొక్క కైంకర్యంలో నిమగ్నగుట ద్వారా తన శరీరంలోని వివిధ అవయవాల స్థాయిని క్రమంగా పెంచుకొని పోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంటికి ఒక గెస్ట్లు వచ్చారంటే అది రిలేటెడ్ టు కృష్ణ కాన్షియస్సా కాదా అని మన మనసు చెప్తుంది, తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చాడు, సరే ఆ పోస్ట్ లెటర్ తీసుకుంటాం, సైన్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే కదా. హరే కృష్ణ అంటే హరే కృష్ణ. కానీ ఒక భక్తుడు మన ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కొంచెం అటు ఇటు సతమతం అవ్వాలన్నమాట. ఏమి ఇవ్వగలము, ఏమి చేయగలము అనేది మనకి ఉండాలి అని. ఎంత ఎక్కువ చేస్తే అంత అవయవాల స్థాయిని క్రమంగా పెంచుకోవచ్చును. వేరేమి చేయజాలని వాడు కేవలం స్వామి ఎదుట గాని, ఆయన ప్రతినిధి ఎదుట గాని సాష్టాంగపడి ఆయన చరణామృతాన్ని అనగా శ్రీపాద తీర్థాన్ని సేవించవచ్చు. మన దగ్గర ఏమీ లేదు, ఏమి చేయలేము, ఒక సాష్టాంగం చేయండి. ప్రతినిధి అంటే లైక్ కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు ఎలా తెలుస్తారు అంటే వాళ్ళకి తప్పకుండా యూనిఫామ్ లాగా ఒక నామం పెట్టుకుంటారు, మనం పెట్టుకుంటాం కదా, అది చూసి మనము ప్రణమిల్లాలన్నమాట వాళ్ళని. సరే ఒక్కొక్క సమయంలో షాప్లోనో మాల్లోనో ఎక్కడైనా కలిస్తే కనీసం ఇలా శిరస్సు వంచైనా వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. పరీక్షిత్ మహారాజు పలికిన ఈ వాక్యాన్ని విని వైష్ణవ దర్శనంలో ఆ మహారాజు సాధించిన ప్రగతిని చూచి సుఖదేవ గోస్వామి భక్తి పారవస్యము పొందెను. యాక్చువల్లీ సుఖదేవ గోస్వామియే పెద్ద భక్తుడు, ఆయన ఎవరో కాదు, నారాయణుడే. సో ఆయన వ్యాసదేవుడి యొక్క కుమారుడు. సో ఆయన పుట్టింది ఎందుకు అంటే ఈ భగవద్గీత భాగవతము 7 రోజులు 7 రాత్రులు పూర్తి చేయడానికి ఆయన వస్తాడు. సో ఆయన ఎంత సంతోషపడ్డాడు, నేను ఏదో మామూలుగా చెప్తూ వెళ్తున్నాను కృష్ణుడి లీలలు, ఇంత గమనించాడా, ఇంత వంట పట్టించుకున్నాడా పరీక్షిత్ మహారాజు అని చెప్పి ఆయన చాలా భక్తి పార్వస్యంలో మునిగిపోయారంట. అంటే ఒక శిష్యుడు ఇంత తెలుసుకున్నాడు నా నుండి అని ఆనందం పొందాడు. అప్పటికే సుఖదేవ్ గోస్వామి భగవంతుడు దివ్య లీలాని అభివర్ణించుచుండెను. భగవానుని ఇతర లీలలు కూడా వినిపించవలసిందని పరీక్షిత్ మహారాజు కోరగానే సంతోషంతో సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవత కథనమును తిరిగి కొనసాగింపను. సో ఎలాగైతే ఈయన కోరుకున్నాడు కదా, ఇంకా ఇంకా నాకు స్టోరీలు చెప్పండి, ఇంకా చెప్పండి అని. సో ఇలా చెప్పారనమాట. తర్వాత శ్రీకృష్ణుని ఉదాత్తుడైన ఒక బ్రాహ్మణ మిత్రుడు కలడు. ఆదర్శ బ్రాహ్మణుడిగా జీవించుచు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడై పరిణిత జ్ఞానంతో ఐహిక భోగభాగ్యాల పట్ల ఆయన ఆసక్తి లేక ఉండెను. అందుచే శాంతితో జీవించుచు ఆయన సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించెను. దీని భావమేమనగా
ఆ బ్రాహ్మణుడు పరిపూర్ణ భక్తుడు అని. పరిపూర్ణ భక్తి సిద్ధించినంతనే తప్ప అత్యుత్తమ జ్ఞానము వశము కాదు. అత్యుత్తమ జ్ఞానము పొందిన వ్యక్తి దేవదేవుడికి శరణాగతుడని భగవద్గీత 7.19 నడుపుచున్నది అని చెప్తున్నారు. సో ఇక్కడ 7.19 ఏం చెప్తుంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మన ఎవరు సుధామ అండ్ కృష్ణ కథ నేను చెప్పేశాను కాబట్టి ఈ యొక్క శ్లోకం మనం చూద్దాం. ఓకే, శ్రావణి మాతాజీ రెడీగా ఉన్నారా షేర్ చేయడానికి? ఎస్ మాతాజీ. ఒక్కసారి షేర్ చేయండి ఆ శ్లోకము. హరే కృష్ణ. 7.19 చూడండి ఇక్కడ. బహునాం జన్మనామంతే జ్ఞానవాం నాం ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. అంటే ఇక్కడ బహునాం జన్మనాం అంతే అంటే జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణమగి మరియు సమస్తాన్ని తెలుసుకొని నన్ను శరణజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. సుదుర్లభ అంటే అరుదైన అని అర్థం అన్నమాట. సో ఇలాంటి మహాత్ములు అంటే నన్నే గుర్తించాలి. ఎన్నో జన్మలు ఎన్నో యోనిలు దాటి దాటి వచ్చిన తర్వాత దేవాది దేవుడు శ్రీకృష్ణుడే అని గుర్తించిన వాడు మహాత్ముడు అని చెప్తున్నాడు. అయితే పరీక్షిత్ మహారాజ్ అది గుర్తించాడు అన్నమాట. దేవాది దేవుణ్ణి బాగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇంకా నాకు లీలలు వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, చెప్పండి అన్నాడు. అంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు మహాత్ముడా కాదా? మహాత్ముడు అన్నమాట. ఎందుకు? వాసుదేవ ఇక్కడ జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం సముపార్జించుకొని ఎన్నో జనన మరణాల తర్వాత సర్వ కారణాలకి నేనే కారణం అని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి అట్టి వారు మహాత్ములు అరుదైన వారు అని చెప్తున్నారనమాట. సో ఈ శ్లోకాన్ని అక్కడ గుర్తు చేస్తున్నారు మనకి. ఏంటి? బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. సో ఇలాంటి మహాత్ములు చాలా అరుదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి మాతాజీ. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అంటే ఇది గుర్తు చేసుకోవడం ఏంటి అని అంటే ఈ పరీక్షిత్ మహారాజు అలా అంటున్నారనమాట. ఏంటి అంటే 7 భగవద్గీతలో ఇలా ఉంది కదా. సో మరి ఒక విధంగా చెప్పినచో ఏ వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా భగవతార్పితం చేయనో అతడు పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించునని గ్రహించాలి. సో ఇలా అని చెప్పి మనం సాధనలోనే ఉన్నాము. మనం శుద్ధ భక్తులం ఇంకా అవ్వలేదు. శ్రీల ప్రపాదులు వారే అన్నారంట, నేను సాధన భక్తుడిని, అంతేగాని ఐఎమ్ నాట్ ఎ డివోటీ, ఐఎమ్ స్టిల్ అ సాధక అన్నారంట. ఆయన మహాపురుషుడు, మహామేధావి, ఇంత జ్ఞానాన్ని మనకు అందించిన తర్వాత కూడా ఆయన అలా అన్నారంటే మనం కూడా ఎప్పుడు ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ అనుకోవాలి. వీఆర్ స్టిల్ సాధకాస్. ఏదో మాతాజీ చెప్పారు ఆవిడకి అయ్యో అన్ని సమయానికి భగవంతుడే అన్ని సమకూరుస్తున్నాడు అంటే అది నేను నమ్మిన సత్యం. అంతేగాని ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేను శుద్ధ భక్తురాల్ని, నేను ఏదనుకుంటే అది అవుతుంది, భగవంతుడు నాకు అన్ని సహాయం చేస్తుంది, అది కాదు. మనం అనుభవిస్తే తెలుస్తుంది ఏదైనా కానీ. అంటే మనం పూర్తి శరణాగతి అయినప్పుడే మనకి ఇవన్నీ అనుభవాలు నెమ్మదిగా వస్తాయి. సో ఇప్పుడు మహానుభావుడు అంటే ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. వాళ్ళు చాలా అరుదు అని భగవంతుడే చెప్తున్నాడు. సో ఈ అరుదైన జ్ఞానం మనకు కావాలా వద్దా? కావాలి కదా. అంటే మీరు మహాత్ములు అరుదైన వాళ్ళు అనిపించుకోవాలా? అనిపించుకోవాలి. అందరికి ఇష్టం ఉంటది అనిపించుకోవాలని.
ప్రతి ఒక్కరికి కూడా మనమే మేధావులమి, మనమే గొప్పవాళ్ళము, ఇంకా ఆధ్యాత్మికంలో కూడా మనమే ఎక్కువ అని మనకు అనిపిస్తుంది. కృష్ణుడికి కూడా నేనంటే ఇష్టం ఉంటే ఎంత బాగుండు అని మనకు కానీ దానికి తగ్గ కృషి మనము చేయాలి. చేసి ఫలితాన్ని అస్సలు ఆశించకూడదు. కృష్ణుడికి ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు. ఈ జన్మ, వచ్చే జన్మ, ఆపై జన్మ మనకు తెలియదు. ఓకే, ఈ జన్మలోనే మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చేమో తెలియదు. ఓకే, పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించుట వల్ల కలుగు ఫలితం ఐహిక జీవిత విధానం పట్ల పూర్తిగా విరక్తి అగుట. అట్టి విరక్తి వలన ఐహిక భోగాల వంక పరుగులు పెట్టుచుండు ఇంద్రియాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట సాధ్యమగును. అట్లా అని చెప్పి కోరికలన్నీ చంపుకొని ఏదో సన్యాసి అయిపోయాను అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. కుటుంబ సభ్యులతో సమానంగా మనం నడవాలి. మనసులో చంపేసుకోండి ఆ కోరికలు. చెల్లికి ఒక డ్రెస్ ఇప్పించారు, నాకు ఇప్పించలేదు, పోతే పోయింది, మీకున్నాయి కదా 10, అవి చిరిగిపోయినాక మళ్ళీ మీకే వస్తాయి. భగవంతుడే ఎక్కడో ఒక దగ్గర నుంచి పంపించేస్తాడు అనమాట. అలా మనకి మనస్సు మారిపోతుంది, విరక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. విరక్తి కలగడం అంటే కోపంతో నాకొద్దు అని అనడం కాదు, మనస్ఫూర్తిగా మనకొద్దు అని అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ భగవద్భక్తుని ఇంద్రియాలు పరిశుద్ధములై భగవన్ కైంకర్యంలో వినియుక్తమగులు. అది ఏ భగవత్ కైంకర్యంలో పరిపూర్ణ దశ. సో అందరం కూడా పరిపూర్ణ దశకి చేరుకోవాలని మనమందరం కూడా ప్రార్థించాలి కృష్ణుని. సో ఈ శ్రీకృష్ణుని బ్రాహ్మణ మిత్రుడు గృహస్థు అయిన ప్రాపంచిక భోగాల కొరకు ధనార్జన చేయటంలో అతడు ఆసక్తి చూపలేదు. ఇక్కడ సుధాముడు గురించి చెప్పాం కదా, సుధాముడు అంత ఆసక్తి చూపలేదన్నమాట. నేను డబ్బు సంపాదించుకోవాలి, ఇవి కావాలి అవి. కానీ ఎప్పుడైతే పిల్లలు ఉపవాసంగా ఉండి పడుకుంటున్నారో, వాళ్ళకి భార్యకి సరి అయిన దుస్తులు లేవు, పిల్లలకి సరి అయిన దుస్తులు లేవు, అప్పుడు లక్ష్మీదేవి భర్త అయిన శ్రీకృష్ణ భగవానుడు మీ బాల్య స్నేహితుడు మరియు శ్రీకృష్ణుని భక్తులు కదా మీరు, అందుచేత ఆయన సహాయం అడుగుట తప్పు కాదు. మీరు శరణాగతులు కదా ఆయనకి, అందుకనే శరణాగత రక్షకుడు ఆయన. సో మూర్తి భవించిన వాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి వేడుకొనండి అని ఆవిడ మనకి అదే పంపిస్తుంది అనమాట. భర్తని పదే పదే ప్రార్థిస్తే అప్పుడు సరే కృష్ణుడిని నేను సందర్శించగలను కదా అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి అటుకులు మూట పట్టుకుని వెళ్తాడనమాట. వెళ్ళి ఆఖరికి కృష్ణ భగవానుడి చేత అన్ని మర్యాదలు చేయించుకుని, అంటే కృష్ణ భగవంతుడు అట్లాంటి వాడు అనమాట. మిత్రమా నీవు నా ఇంటికి విచ్చేట నా భాగ్యం అంటున్నాడు కృష్ణుడు ఇక్కడ. అయితే బ్రాహ్మణుని భోజన పూర్తి అయిన తర్వాత నీవు నా ఇంటికి వచ్చావు, నాకెంతో సంతోషంగా ఉంది అని అనుకుంటే, ఇక్కడ ఈయన నిరుపేద, తర్వాత చిరిగిన బట్టలు, మాసిపోయిన దుస్తులు, శుష్కించిపోయిన శరీరము, ఇవన్నీ చూసి అతను కుంచుకుపోతున్నాడంట. అయినప్పటికీ శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరాముని కౌగలించుకొనిన విధంగా ఆ బ్రాహ్మణుని కౌగలించుకునేట వారికి మరింత సంభ్రమాన్ని కలిగించిందంట. ఏలాన శ్రీకృష్ణుడు రుక్మిణిని బలరాముని తప్ప మరెవ్వరిని ఆలింగనము చేసుకొనడు. ఇక్కడ అర్థమవుతుందా? బలరాముణ్ణి తప్ప, రుక్మిణిని తప్ప ఎవరిని కౌగలించుకోడంట. కానీ సుధాముణ్ణి కౌగలించుకున్నాడు అనమాట, ఆలింగనం చేసుకున్నాడు. సో నీవు ముఖ్యలి బుద్ధిశాలివి, మతస్థ నియమాలను చక్కగా ఎరిగిన వాడివి. మన గురుకులంలో కలిసి చదువుకొని అనంతరం నీవు తగిన విధంగా గురు దక్షిణ చెల్లించి ఇంటికి పోయి యోగ్యురాలైన కన్యని వివాహం ఆడి అంటివి. మొదట నుండి ఐహిక జీవితం పట్ల నీవు అంతగా ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. నువ్వు ఇంత మంచివాడి ఉండేవాడివి అని. తర్వాత ఆ గురుకులం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులు దీక్ష ఇచ్చి గురువును దీక్షా గురువు అందరు, వారి ఇరువురు నా ప్రతినిధులే. ఆధ్యాత్మిక విషయాన్ని బోధించే గురువులు అనేకులు ఉండవచ్చు, కానీ దీక్ష నొసుగు గురువు మాత్రం ఒక్కడే ఉండును. సో ఇక్కడ కృష్ణ చైతన్యంలో దీక్ష అనేది ఇవ్వడం అనేది అందరికీ ఇవ్వరు, కొంతవరకు ప్రిపేర్ అయిన తర్వాత ఆ దీక్ష ఇస్తారు కదా, అది చెప్తున్నారు అనమాట. సో దీక్షా గురువు, శిక్షా గురువు ఇద్దరు కూడా నా వాళ్ళే అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట.
సో మానవ గుణ కర్మాల్ని బట్టి 4 వర్ణాలుగా విభజించినట్లు 4వ అధ్యాయంలో చెప్తున్నారు కదా. సో అవన్నీ ఏంటి అంటే 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణులు, క్షత్రియాలు, వైశ్యాసులు, శూద్రులు. సో అంటే వారి యొక్క గుణకర్మలు అంటే వాటి చేసే పనులను బట్టి ఈ 4 దిశలుగా ఉన్న వాళ్ళు. మొదటి దశ విద్యార్థి దశ, ఇలా కూడా చెప్తున్నాడు. బ్రహ్మచర్యం అవలంబించి జ్ఞానార్జనం చేయడము, ఆ తర్వాత గురు శుశ్రూష చేయుట, ఆ తర్వాత గృహస్థ, ఆ తర్వాత వనప్రస్థ. సో ఇలా కూడా ఆ యొక్క అందరి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పారు అని చెప్తున్నారు. సో లాస్ట్ పారాగ్రాఫ్ ఒక్కసారి చూద్దాము. సో ప్రియమైన కృష్ణ, నీవు దేవాది దేవుడవు, ప్రతి జీవిని పరమాచార్యుడవు. మన గురువు గారి ఆశ్రమంలో నీతో కలిసి జీవించు అదృష్టము నోచుకున్నట్టుచే నాకు ఇంకా నిర్వర్తింపవలసిన వేద విధులేవి లేవని నేను భావింతును. ప్రభు వేద మంత్రాలు, వైదిక కర్మకాండ, వ్రత నియమాలు మున్నవన్నీ ధర్మార్థ కామ మోక్షాలు అనే జీవిత పురుషార్థాలు అన్నీ ఒకే మూలం నుండి వెలువడుచున్నవి. ఆ మూలము దేవాది దేవుడవు నీవే. వివిధ జీవిత విధాలన్నీ దేవదేవుడవు నిన్ను అర్థం చేసుకున్నట కొరకే ఉద్దేశించమని. అనగా అవి అన్నీ నీ ఆధ్యాత్మిక రూపంలో వివిధ భాగాలే. అయినను గురుకులంలో విద్యార్థి పాత్రను ధరించి నీవు మాతో కలిసి జీవించితివి. దీని భావమేమనగా నీ ఆనందం కొరకే నీవు ఈ లీలలన్నింటినీ ప్రదర్శించుచున్నావు. లేకున్నా నీకు ఒక మానవ మాతృని పాత్రను పోషించవలసిన అగత్యం ఏమున్నది? సుధాముడు ఇలా చెప్తున్నాడు అనమాట. కృష్ణుని ఈ విధంగా పొగిడాడు. అంటే అసలు నీకేం అవసరము? గురువుని సృష్టించింది నీవే, గురువు ఆశ్రమం నువ్వే, అన్నీ నీవే అయినప్పుడు కాకపోతే మానవులు ఎలా ఉండాలి గురువుతోని అని అవన్నీ కూడా మాకు నేర్పించడానికి నీవు అక్కడ ఆ పాత్రని పోషించవలసి వచ్చింది అని చెప్తున్నాడు అనమాట సుధాముడు. సో సుధాముని కృష్ణుడు సుధాముని కలుసుకొనటాను దశమస్కందము 79వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నేను స్టోరీ చెప్పాను కదా, ఆ స్టోరీకి కనెక్టెడే సుధామునికి శ్రీకృష్ణుని ఐశ్వర్యం ఏ విధంగా వచ్చింది, వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది రేపు మనము చూద్దాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you, Prabhuji and Mataji, for sparing so much time. Thank you very much. Hare Krishna Mataji, Dandavat Pranam. Thank you so much, Mataji. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ హరే మాతాజీ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ. Hare కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఓకే, మీరు రేపు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు పుస్తకంలో